రెడీగా డీటెయిల్స్ ఇస్తే పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. ఇక 1.936 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించింది. 1.5 మీటర్ల మందంతో నదీ ప్రవాహ మార్గంలో భూమి లోపల దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. పాత డయాఫ్రమ్ వాల్కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. ఇక సగం నిర్మాణం పూర్తి కాగానే సమాంతరంగా దానిపైన ఎర్తికమ్ రాఫిల్ డ్యామును నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ కోసం దాదాపు 990 కోట్లను కూడా ప్రభుత్వం వ్యయం చేయనుంది. ఈ డీవాల్ పనులు యాక్చువల్గా జనవరి 2కి మనం మొదలు పెట్టాలనుకుని ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేశాము. డిజైన్ మిక్స్ తాలూకా అనుమతులు కాస్త ఎనాలిసిస్ అనుమతులు కొద్దిగా లేట్ అయ్యి 16వ తారీఖు నాడు సిడబ్ల్యూసీ వాళ్ళు మనకి ఏ డిజైన్ మిక్స్ వేయాలన్నది డిసైడ్ చేశారు. అందులో సిఎస్ఎంఆర్ఎస్ వాళ్ళతో ప్రతిపాదించినటువంటి T5 మిక్స్ ఫైనల్గా సిడబ్ల్యూసీ వాళ్ళు 16వ తారీఖున అనౌన్స్ చేశారు. ఈరోజు మనం 18 నాడు డివాల్ తాలూకా పనులు ప్రారంభించాము. మనం యాక్చువల్ ఈ డివాల్ పనులు మూడు కట్టర్స్ హెల్ప్తో మనం ఈ సీజన్లోనే అంటే ఈ డిసెంబర్లోనే పనిచేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఫస్ట్ కట్టర్ జనవరి 2 బదులు జనవరి 18 నాడు స్టార్ట్ అయింది. సెకండ్ కట్టర్ కూడా మనం జనవరి 25 అనుకున్నాము, బట్ జనవరి ఎండింగ్లో అది స్టార్ట్ అవుతుంది. థర్డ్ కట్టర్ ఏప్రిల్లో అనుకున్నాం, కానీ అది ముందుగానే ఫిబ్రవరి ఎండ్లోనే అది థర్డ్ కట్టర్ కూడా మనం ప్రారంభించాలని అవి మొబిలైజేషన్ కూడా జరుగుతున్నాయి. థర్డ్ కట్టర్ వల్ల మనం ముందుగా చేయడం వల్ల పనులు మనం అనుకున్న దానికంటే కొద్దిగా ముందుగా చేయాలని అనేటువంటి ఆలోచనలు ఉన్నాము. ఈ సీజన్లో ఎంతవరకు అయితే ఈ వర్షాకాలం రాకముందే మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ డీవాల్ని ఎక్కడెక్కడ డీపర్ డెప్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాము.